ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గిప్పుడే పెట్రోల్ డీజిల్ దొరక చాలా మంది మస్తు తిప్పలు పడుతున్నాం. మరి గిప్పుడు గన్ని తిప్పలు పడుతున్నా ఇక మీదికెళ్ళి బోనస్ అన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయంట. ఇప్పుడు 4 రాష్ట్రాలల్లో ఎన్నికలు ఒడిసినాయి కదా. గా ఎన్నికలు ఒడిచుడుతోని మొత్తం మీద అయితే సెంట్రల్ ఉన్న సర్కారు ఒక కొత్త ఆలోచన చేస్తున్నదట. మరి గా ఆలోచన ఏంటంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు దేశం అంతా పెట్రోల్ బాధలు ఉన్నాయి కదా. పెట్రోల్ దొరకక చాలా మంది మస్తు బాధలు పడుతున్నారు. మళ్ళా మరి గిసొంటి సమయంలో దేశంలో ఉన్న పెట్రోల్ ధరలు పెరిగితే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇక ఎన్నికలు అయిపోవడంతోని కేంద్రంలో ఉన్న సర్కారు గదే ఆలోచన చేస్తున్నదట. ఇక గప్పట్ల పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ చేయలేదట. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు బయట ఎక్కువైపోయినాయట. ఇక బయట ఎక్కువైనప్పుడు మన తన కూడా ఎక్కువైతాయి కదా. ఇక మొత్తం మీద అయితే భారం అయితే పబ్లిక్ మీదనే పడబోతున్నది. ఇక గీయాలటి సంధి పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడన్నా పెరగొచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ సారు ఎక్స్లకు గిట్ల ఎక్కిచ్చిండు పోస్టు. చూసిరు కదా. మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ సారు డీజిల్ పెట్రోల్ ధరలు పక్క పెరుగుతాయి అని అనవచ్చే. చూడాలి మళ్ళా పెరుగుతాయో లేదో.